గురుగారు శివాయ గురువే నమః అని కీర్తిస్తారు. శివుడు తన స్వరూపంతోనే జ్ఞానపోత చేస్తాడు అని అంటారు. ఇందులో ఆంతర్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శివాయ గురవే నమః అంటూ మనం శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా జ్ఞానస్వరూపంగా ఆరాధిస్తూ అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందుకుంటూ ఉంటాం. కారణం ఏమిటి అంటే అందరు గురువులు తమ ప్రవచనం ద్వారా ప్రవర్తన ద్వారా శిష్యులకు మార్గదర్శకం చేస్తూ ఉంటే శిష్యుడు ప్రవచనమే కాకుండా స్వరూపంతో కూడా బోధ చేస్తూ ఉంటాడు. గాత్రం భస్మసితం సితంచ హసితః హస్తే కపాలం సితం ఖట్వాంగశ్చ సితం సితశ్చ వృషభః కర్ణే సితే కుండలే గంగాఫేన సితా జటా పశుపతే చంద్రోసితం మూర్ధని సోయం సర్వసితం దదాతు విభవం పాపక్షయం సర్వదా అంటూ శివుణ్ణి కీర్తిస్తారు. ఆయన గాత్రం భస్మసితం, ఒళ్ళంతా భస్మం పూసుకొని ఉంటాడు. ఎందుకయ్యా శివుడు ఎప్పుడు భస్మం పూసుకొని తిరుగుతూ ఉంటాడు? ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే దహనయోగ్య ఇది దేహ, ఈ దేహం దహనం అయ్యేది, దీన్ని చూచి ఎందుకు నువ్వు పొంగిపోతుంటావు? నీ బలాన్ని జనాన్ని ధనాన్ని చూచి మురిసిపోతుంటావు, కానీ ఇవన్నీ శాశ్వతము కాదు అని చెప్పటం కోసం ఆయన ఒంటి నిండా భస్మాన్ని ఒళ్ళంతా పులిమేడే, బంధాలు భవబంధాలు బూడిదే అన్నాడే అని అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని మనకు ఎరుకపరచటం కోసం ఒళ్ళంతా ఆయన భస్మాన్ని పులుముకున్నాడు. ఎప్పుడైతే ఆయన చెప్పిన ఆ మాట నీకు అర్థమవుతుందో అప్పుడు సితంచ హసితః, చిరునవ్వు నీ పదముల మీద కదులుతుంది. ఎందుకు? ఎప్పుడూ ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని నేను, ఈ దేహాన్ని నేను కాదు అన్న భావన నీలో ఉంటే నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః, నేను ఎప్పుడూ ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని అన్న భావన నీకు కలిగి అప్పుడు నీ పదముల మీద చిరునవ్వు కదులుతుంది అన్న సత్యాన్ని తాను తెల్లటి నవ్వును ప్రకాశింపజేస్తూ మనకు అర్థం అయ్యేలాగా చేస్తున్నాడు. బాగుంది. దేహము శాశ్వతం కాదు, ఇది తెలుసుకుంటే ఆనందం అని చెప్తున్నారు. ఈ సత్యం మాకు ఎలా మేము గుర్తించాలి అని మీరు ప్రశ్నిస్తారని ఆయన ఏం చేశాడు? హస్తే కపాలం సితం, చేతిలో కపాలాన్ని పట్టుకొని ఉన్నాడు. ఏమిటి కపాలాన్ని ఆయన పట్టుకోవటంలోని ఆంతర్యం? ఏం చెప్పదలుచుకున్నాడు శివుడు అంటే, నీ కపాలంలో నన్నుంచుకో, కపాలంలో తింటానంటావు, శ్మశానంలో ఉంటానంటావు, అడిగినోళ్ళందరికీ బూడిదే ఇస్తానంటావు. ఏం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పరో. ఎందుకని నువ్వు ఆయనను స్మరిస్తూ ధ్యానించాలి అంటే ఆయనను కనుక నువ్వు నీ మస్తిష్కంలో పెట్టుకుంటే శ్మశానంలో కూడా నీ వెంట ఉండి నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే అందరూ శ్మశానం దాకా వస్తారు కానీ కపాల మోక్షంగా కానీ తిరిగి వస్తారు, కానీ ఆయన మాత్రం కంటికి రెప్పలా నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తించగలిగితే, ఆయన నీ మస్తిష్కంలో పెట్టుకోగలిగితే ఖట్వాంగశ్చ సితం, నీ ఆత్మవిశ్వాసం అద్భుతంగా మారి అన్ని అవరోధాలను దాటుకుంటూ వెళ్ళగలిగినటువంటి విశ్వాసం నీకు వస్తుంది. అదే ఆయన చేతిలోని ఖట్వాంగం అంటే గొడ్డలి. ఎదురయ్యేటువంటి అన్ని సమస్యలను ఛేదించేటువంటి ఆత్మవిశ్వాసం ఆయన బోధను, ఆయన స్వరూపంలాగా నువ్వు గుర్తించగలిగితే నువ్వు తెలుసుకోగలుగుతావు. అనంతరం సితంచ వృషభః, ఆయన ఎద్దుని ఎక్కి తిరుగుతూ ఉంటాడు. ఎందుకని వృషభం ఎక్కువ ఊరెగుతుంటాడు ఆయన అంటే, వృషభం ధర్మానికి చిహ్నం. ఈ అంతజ్ఞానం నీకు కావాలి అంటే కార్లలో విమానాలలో తిరిగే నువ్వు నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నావా లేదా అని చూసుకోవాలి. అనంతరం కర్ణే సితే కుండలే, ఇవన్నీ నీకు తెలియాలి అంటే చక్కగా అద్భుతమైనటువంటి సత్సంగంలో పెద్దలు చెప్పే మాటలన్నీ వినాలి. అది చెప్పడం కోసం తెల్లటి కుండలాలను ఆయన చెవులకు ధరించి మరీ వినటం నేర్చుకో. కలో శ్రవణాన్ముక్తి అన్న సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమండి, వింటే ఎక్కడైనా మార్పు కలుగుతుందా అంటే, వినటం వల్ల చెవుల ద్వారా హృదయంలో ఉన్న మాలిన్యమంతా ధునోతి శమలం కృష్ణ అని భాగవతం చెబుతుంది. చక్కగా వినగలిగితే, పెద్దల మాటను ఆచరించగలిగితే నీకు తప్పకుండా ఆనందం సొంతమవుతుంది
ఈ సత్యాన్ని తెల్లటి కర్ణకుండలాలను చెవులకు పెట్టుకుని తెలియజేస్తూ గంగాఫేన సితా జట పశుపతే చంద్రం స్థితో మూర్ధని, ఆయన జటాజూటంలో ఉన్న గంగా ప్రవాహం మీద ఉరవడి కారణంగా తెల్లటి నురుగు కనపడుతూ చంద్రుడి యొక్క ప్రకాశం పండు వెన్నెలలా అందరినీ ఆకర్షిస్తూ అద్భుతమైన సత్యాన్ని చెబుతూ ఉంది. విష్ణువు యొక్క పాదముల నుంచి శివుని జటాజూటం నుంచి వచ్చిన గంగలో శవాలు వేసినా, ఎంత మాలిన్యాన్ని వేసినా అది పవిత్రంగా ఎలా ఉంటుందో, శివుణ్ణి మస్తిష్కంలో పెట్టుకుంటూ విష్ణువుని నిత్యము ధ్యానించేవాడికి ఎన్ని అపనిందలు కలిగినా మొక్కవోని ధైర్యం అతని సొంతం అవుతుంది. చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకొని నిత్యము క్షయ వృద్ధి లక్షణంగా కలిగినటువంటి చంద్రుడు నా స్వాధీనంలో ఉన్నాడు, అలానే నీకు వికారము మనోవికారాన్ని కలిగించే చంద్రుణ్ణి నేను నెత్తి మీద పెట్టుకున్నానయ్యా, ఇది గమనించి నన్ను ఆశ్రయించగలిగితే దదాతు విభవం పాపక్షయం సర్వదా, అన్ని వైభోగాలు నీ సొంతమయ్యి నీ పాపమంతా క్షయమవుతుంది. ఇది తన స్వరూపం ద్వారా శివుడు మనకు తెలియజేసే నిత్య జీవిత సత్యం. దాన్ని గుర్తిస్తూ శివాయ గురవే నమః అంటూ ఆయనకు నమస్కరించుకొని జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.